అస్సలాముఅలైకుం. వాషింగ్టన్ డీసీ ప్లేన్ క్రాష్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ తెలుగు. కొద్ది నిమిషాల్లోనే ప్లేన్ ల్యాండ్ అయ్యి అందరు ఇంటికి వెళ్తారనే సమయంలో యుఎస్ మిలిటరీ హెలికాప్టర్ ఆ ప్లేన్ని ఢీకొని గాల్లోనే పేలిపోయి పక్కనే ఉన్న పోటోమాక్ రివర్లో పడిపోతుంది. మ్యాప్లో చూస్తున్నారు కదా, బ్లూ కలర్లో ఉంది చూడండి, ఇదే పోటోమాక్ రివర్. దానికి ఆనుకొని రొనాల్డ్ రేగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్లోనే రన్వే నెంబర్ 1 మీదకి దిగాల్సినటువంటి ఏరోప్లేన్ క్రాష్ అయిపోతుంది. రన్వే నెంబర్ 1 రద్దీగా ఉండడం వల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వాళ్ళు రన్వే నెంబర్ 33 మీదకి దిగమని చెప్పేసి వాళ్ళు పైలట్కి సూచిస్తారు. ఈ ఎయిర్పోర్ట్కి నార్త్ సైడ్లో ఉంటుంది వైట్ హౌస్. ఈ ఏరోప్లేన్ కన్సాస్లోని విచితా నుంచి అమెరికా కాలమానం ప్రకారం 5:22 ఈవినింగ్ అక్కడి నుంచి బయలుదేరి 9 గంటలకి రాత్రి 9 గంటలకి వాషింగ్టన్ డీసీ రొనాల్డ్ రేగన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సింది. ఎగ్జాక్ట్లీ 8:42కి పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ప్లేన్ ల్యాండ్ అవ్వబోతుంది అని చెప్తారు. అప్పుడు వాళ్ళు రన్వే నెంబర్ పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళతో అప్రోచ్ అవుతారు కదా, ఆ రికార్డింగ్ ఒకసారి చూడండి. Yeah, we can do 33 for Blue 6342. Proceed to 342, that's Wilson Bridge, thanks for runway 33, runway 33, clear to land. విన్నారు కదా, రన్వే నెంబర్ 33 ఫ్రీగా ఉండి దాని మీదకి ల్యాండ్ అవ్వండి అని చెప్తారు. దాని ప్రకారము పైలట్ రన్వే నెంబర్ 33కి ల్యాండ్ అవ్వడానికి వెళ్తుంటారు. సో అటు నుంచి మిలిటరీ హెలికాప్టర్ వస్తుంది చూడండి, మ్యాప్లో చూడండి ఒకసారి, అది వచ్చి కొలైడ్ అయిపోతుంది అన్నమాట ప్యాసింజర్ ప్లేన్కి. ఈ ప్లేన్ క్రాష్లో అందరూ చనిపోతారండి, ఒక్కరు కూడా మిగలరు. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.